ఈ రోజు అన్నమయ్య జిల్లాలో సమావేశం నిర్వహించినటువంటి ఎండిపిఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దొడ్డు సురేష్ ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయి 33 కమిటీ నాయకత్వాన్ని అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గం పట్టణంలో నిర్వహించినటువంటి దొడ్డు సురేష్ కూడా ఈ ఎండిపిఎస్ నాయకత్వం నుంచి ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అలాగే అగస్త్యులు ఎండిపిఎస్ నాయకత్వం వ్యవస్థాపకుడైనటువంటి పెద్దపల్లి శేఖర్ అనేటువంటి నడిచినటువంటి వాళ్ళు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర క్యాడర్ నాది కాదు, కార్యకర్తగా పనిచేస్తానటువంటి మన ఎండిపిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ, అలాగనే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ముల్లకి చంద్ర గారు, సీనియర్ ఉద్యమకారులు, సుదీర్ఘంగా 55 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈ రోజు ఎండిపిఎస్ నాయకత్వం వైపు నడుస్తానన్నారని చెప్పి నాతో పాటు రాత్రి వేళల్లో కూడా ఫోన్ చేసి అన్నా మనం ఇలా పోవాలని చెప్పి ఒక ఉద్యమం వైపు నన్ను నడిపిస్తున్నటువంటి ముల్లకి చంద్ర కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగనే అకస్మాత్తుగా నా వెంట నుండి ఎన్నో సంఘాల వైపు నిలబడి ఈ రోజు దగ్గర 5 సంవత్సరాల సుదీర్ఘ సంవత్సరాలతో పాటు నా వెంట నడిచినటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనేటువంటి చెన్న కేశవులు, ఎత్తులపల్లి చెన్న కేశవులు కూడా మనం ఉత్తమ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అలాగనే ఈ రోజు జిల్లా నాయకత్వం అయినటువంటి మొత్తం అన్నమయ్య జిల్లాలకు సంబంధించి జిల్లా నాయకత్వం వైపు నిలబడి ఈ రోజు అన్నా నీరున్నారని చెప్పి నడిపించినటువంటి మన అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా కార్యదర్శి ఎంపీటీసీ మన రామరాజం కూడా ఉత్తమ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. అలాగనే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి మొత్తం చిత్తూరు కానించి తిరుపతి జిల్లాలో 2 జిల్లాల నాయకత్వం వైపు నడిపించి ఈ రోజు పూర్తి స్థాయిలో ఎండిపిఎస్ నాయకత్వాన్ని ఈ రోజు నెంబర్ 1 ప్లేస్ లో నిలబెట్టినటువంటి వాడు మన పురుషోత్తం. చాలా గర్వంగా ఇలా చెప్పుకునే పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల వైపు దగ్గర చెన్నై బార్డర్ వరకు ఉన్న మాదిగల సమస్యల పైన నిరంతరము ఫోన్ మాట్లాడి అతని కుటుంబాన్ని సైతం కూడా పట్టించుకోకుండా ఈ ఎండిపిఎస్ నాయకత్వం కోసం నిరంతరం అగస్త్యులు కష్టపడిన వ్యక్తి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా పురుషోత్తం కూడా 100 ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటున్నాం.